800 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న గుడి. దేశంలో ఎక్కడా చూడలేనటువంటి ఆలయం అదే శ్రీరాముడి ఆలయం. టెంపుల్ సిరీస్ 4లో మీకు ఈరోజు అయితే చూపిస్తాను. ఆలయంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడు మీసాలతో ఉంటాడు. ఆయన పేరే మీసాల రాముడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఎక్కడో లేదండి, మనకి హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్లో లంగర్ హౌస్ దగ్గర బాపుఘట్ అనే ప్లేస్లో ఉంది. ఈ ఆలయం లొకేషన్, ఈ ఆలయం అడ్రస్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఆలయంలోకి వెళ్ళిన వెంటనే మనకు చాలా ఉప ఆలయాలు అయితే కనిపిస్తాయి. మనము ఏ పని మొదలుపెట్టినా, ఏది మొదలుపెట్టినా గణపతికి ముందు నమస్కారం చేసుకుంటాం కాబట్టి ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ముందుగా గణపతి ఆలయం కనిపిస్తుంది. గణపతి దేవుడికి దర్శనం చేసుకున్న వెంటనే ఆ పక్కనే మనకి రాధాకృష్ణుల ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ రాధాకృష్ణుల ఆలయం రాధాకృష్ణులు అద్దాల మెడలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఆ పక్కనే మనకి ఆంజనేయ స్వామి. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఆలయం మనకి 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఒకటైతే పంచముఖి ఆంజనేయ స్వామి, ఇంకొకటి స్వయంభు ఆంజనేయ స్వామి. పైన ఉన్నదైతే పంచముఖ ఆంజనేయ స్వామి, కింద స్వయంభు ఆంజనేయ స్వామి. మీరు చూస్తున్న చెట్టు అయితే నాగమల్లి చెట్టు. ఈ నాగమల్లి చెట్టు కానీ లేదంటే ఈ నాగమల్లి చెట్టుకి పూచిన పువ్వు అన్నా కానీ శివుడికి చాలా ఇష్టం. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక్కడున్న నాగదేవతలకు మొక్కితే తప్పకుండా పిల్లలు అవుతారు అని ఒక గొప్ప నమ్మకమట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ మీరు చూస్తున్న శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శివలింగము మారేడు చెట్టు కింద ఉంటుంది. అదే అండి బిల్వపత్రి. ఆ బిల్వపత్రితోని శివుడికి అభిషేకం చేసినా, శివుడికి పూజ చేసినా అది ఎంత పెద్దటి కోరికైనా సరే నెరవేరుతుంది అని మనం చాలా నమ్ముతాం కదా. అంతే నమ్మకంగా, అంతే అద్భుతంగా ఇక్కడ శివలింగం అయితే ఉంటుంది. శివలింగాన్ని దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఇంకొక ఉప ఆలయం, అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుపతిలో వెంకన్న స్వామి ఎంత అందంగా అలంకరణతో ఉంటాడో ఇక్కడ కూడా ఈ గుడిలో అంతే అలంకరణతో కనిపిస్తాడు మనకి వెంకటేశ్వర స్వామి. ఎంతటి చెడునైనా పోగొట్టి మనశ్శాంతిని ప్రసాదించే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆలయం యొక్క చరిత్రను తెలుసుకునే కంటే ముందు మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న రాయి చాలా ప్రత్యేకమైన రాయి. రామసేతును కట్టిన రాయే ఈ రాయి. ఈ రాయి నీళ్ళల్లో వేసినా తేలుతూనే ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శ్రీరామచంద్రుడి ఆలయం.
ఇక్కడ మీసాల రాముడికి చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఒకప్పుడు తానీషా రాజు గోపన్నని గోల్కొండ కోటలో బంధించినప్పుడు భద్రాచలం గుడి విషయంలో ఆ చరిత్ర అందరికీ తెలిసిందే. బంధించినప్పుడు గోపన్న రాముడి కీర్తనతో శ్రీరాముడిని తలుసుకుంటూ ఉండగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తానీషా కలలోకి కనిపించి నేను డబ్బులు పెట్టాను గోపన్నని విడిచిపెట్టమని అన్నాడు. అప్పుడు గోపన్నని విడిచేయగా ఆయన వెళ్ళలేదు. నన్ను ఎవరు కాపాడారో చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను అని గోపన్న గట్టిగా కూర్చున్నాడు. అప్పుడు తానీషా రాజు ఎవరో తెలియని వ్యక్తి నాకు కలలో కనిపించి నాణ్యాలని ఇచ్చాడు అని చెప్పాడు. అయినా కానీ ఆయన వెళ్ళలేదు. అప్పుడు సాక్షాత్ శ్రీరామచంద్రుడే మీసాలతో ఒక గుర్తుపట్టని వ్యక్తిలా కనిపించి నేనే నీకు సహాయం చేశాను అని చెప్పి అలా గోపన్నకి కాసేపు అయ్యాక శ్రీరాముని అవతారంలో కనిపించి ఆయన గుర్తుగా ఇక్కడ ఈ ఆలయంలో మీసాల రాముడిగా కొలువై ఉన్నాడు ఈ మీసాల రాముడు. ఈ మీసాల రాముడిని ఎవ్వరు నమ్ముకొని ఇక్కడికి వచ్చినా వాళ్ళ అప్పుల బాధలు తప్పకుండా తీరుతాయంట. శుక్రవారం శనివారం 21 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం.